ముంబై బాటలోనే నడుస్తుంది చెన్నై సూపర్ కింగ్స్. 5 సార్లు విజేత అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో సొంత గడ్డపై ఓటమి చవిచూసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ని ఎంచుకున్నాడు. ఇది ఈ ఐపీఎల్లో 17వ మ్యాచ్లో కేవలం రెండోసారి మాత్రమే జరిగింది. ఇంతకుముందు ప్యాట్ కమిన్స్ ఒకసారి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాని తర్వాత ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ ఎంచుకున్న రెండవ కెప్టెన్ అక్షర్ పటేల్. ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఫిట్నెస్ కారణాల ద్వారా ఈ మ్యాచ్ అందుబాటులో లేకపోవడంతో సమీర్ రిజ్వీని టీంలోకి తీసుకొచ్చాడు అక్షర్ పటేల్. ఫామ్లో లేనటువంటి త్రిపాఠి స్థానంలో కాన్వేను ఓపెనింగ్లోకి తీసుకొచ్చాడు టాస్ కోల్పోయిన రుతురాజ్ గైక్వాడ్. జెమీ ఓవర్టన్కు రీప్లేస్మెంట్గా ముఖేష్ చౌదరిని తీసుకున్నారు ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు మొదటి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ జరిగింది. ఆస్ట్రేలియన్ చిచ్చర విరుగు చాక్ ఫ్రేజర్ మెక్గర్గ్ డకౌట్గా వెనుదిరిగాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో. మొదటి ఓవర్ ముగిసే సమయానికి ఒక పరుక్కే ఒక వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్లు అద్భుతంగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 51 పరుగులు సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. 20 బంతుల్లో 33 పరుగులు సాధించిన అభిషేక్ పోరెల్ జడేజా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 21 పరుగులు సాధించాడు. అక్షర్ అవుట్ అయ్యాక వచ్చిన సమీర్ రిజ్వీ 15 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్ సహాయంతో 20 పరుగులు సాధించాడు. చివరిలో త్రిస్టన్ స్టబ్స్ 12 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఈ ఐపీఎల్లో మొదటిసారి ఓపెనర్గా వచ్చినటువంటి కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు. సమిష్టిగా రాణించినటువంటి బ్యాట్స్మెన్ అందరూ జట్టు స్కోరును 183 పరుగులకు తీసుకెళ్లారు. ఇది చెన్నై పిచ్లో మంచి స్కోర్ అనే చెప్పాలి. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను ఓపెనర్లుగా దించింది. ఏ దశలోనూ చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యం దిశగా సాగలేదు. రెండవ ఓవర్లోనే ముఖేష్ కుమార్ రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. మిచ్చల్ స్టార్క్ వేసినటువంటి బంతిని మెక్గర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శంకరన్నగా పిలువబడే విజయ్ శంకర్ 4 లైఫ్లు లభించినా కూడా చాలా స్లోగా ఆడాడు. రెండవ బంతికే ఎల్బిడబ్ల్యూగా వెనుదిరగాల్సినటువంటి శంకర్ ఢిల్లీ క్యాపిటల్స్ రివ్యూ తీసుకోకపోవడంతో బతికిపోయాడు. ఒకవైపు శంకర్ నాట్అవుట్గా నిలబడిన అవతల వైపు బ్యాట్స్మెన్ పరుగులు సాధించలేక వికెట్ను నిలబెట్టుకోలేకపోయారు. డేవిడ్ కాన్వే 14 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలో 49 పరుగులు సాధించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్లను కోల్పోయింది. 15 బంతులు ఎదుర్కొన్న శివం దుబే కూడా 1 ఫోర్ 1 సిక్సర్ మాత్రమే సాధించి 18 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆదుకుంటాడు అనుకున్న రవీంద్ర జడేజా కూడా 3 బంతుల్లో 2 పరుగులు సాధించి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఓవర్లో క్రీజుల్లోకి వచ్చినటువంటి మహేంద్ర సింగ్ ధోని, విజయ్ శంకర్ దాదాపు విజయం కోసం ప్రయత్నించలేదనే చెప్పాలి. చాలా నెమ్మదిగా వీళ్ళు జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లలేకపోయారు. వీళ్ళ తర్వాత ఎవరు బ్యాట్స్మెన్లు లేకపోవడం, వికెట్ పోతుందన్న భయంతో ఆడుతున్నట్టు అనిపించింది. వికెట్ పోతే ఆల్అవుట్ అయిపోతారేమో అన్నట్టుగా ఆడినట్లు అనిపించింది. 26 బంతులు ఎదుర్కొన్నటువంటి మహేంద్ర సింగ్ ధోని 1 ఫోర్ 1 సిక్స్ సాయంతో 30 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఉదకంటా క్రీజ్లో ఉన్నటువంటి విజయ్ శంకర్ కూడా 54 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ సాధించి 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ వీళ్ళిద్దరూ స్లోగా బ్యాటింగ్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 43వ బంతికి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి విజయ్ శంకర్ ఐపీఎల్లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఎంత స్లోగా ఈ అర్ధ సెంచరీ చేసినటువంటి బ్యాట్స్మెన్గా విజయ్ శంకర్ నిలిచాడు. దీంతో 6 పాయింట్లతో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ ముగిసే సమయానికి టేబుల్ టాపర్గా ఉంది. ఇక 4 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ 8వ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాతి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఆ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.